నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లాలో కాశ్మీర్ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్లో సదుపాయాలు వినియోగించుకోవాలన్న ఎమ్మెల్యే దగ్గుపాటి. వృద్ధులకు దుప్పట్ల పంపిణీలో పాల్గొన్న రూరల్ ఎస్ఐ అరుణ్ కుమార్. వేములవాడలో చిన్నారి అపహరణ, 3 మహిళల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏడాదికి 365 రోజులున్నా వాటిలో పవిత్రమైన రోజులు కొన్ని మాత్రమే. వాటిలో అత్యంత పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. వ్యాస మహర్షి రచించిన భవిష్యోత్తర పురాణం ప్రకారము సాధారణంగా మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ముక్కోటి ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ ధనుర్మాసం అంటే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాక వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మాత్రమే ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలని శాస్త్ర పండితులు సూచిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరిపల్లె గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ దాసరి రాజారెడ్డి డిఆర్ఆర్ ఫౌండేషన్ స్థాపించి గత 3 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని నిరుపేద వృద్ధులకు చలికి తట్టుకునే విధంగా దుప్పట్లను రూరల్ ఎస్ఐ అరుణ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని 100 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వృద్ధులు చలిని తట్టుకునే విధంగా దుప్పట్లు పంపిణీ చేయడం ఫౌండేషన్ నిర్వాహకులకు అభినందనీయమని, సేవా కార్యక్రమం చూసి మరికొంతమంది సేవ చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంత మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేపట్టినందుకు డిఆర్ఐ ట్రస్ట్ ఫౌండేషన్ వారికి నా యొక్క కృతజ్ఞతలు. మరియు పేర్లు గొల్లెల రాజమ్మ, ఇలా వాళ్ళు పెద్ద మనుషులు గంధం చిన్నర్సులు, ముప్పారం సమ్మమ్మ, నర్సంపేట మండలం దాసరిపల్లి గ్రామంలో దుప్పట్ల పంపిణీ దుప్పట్ల కార్యక్రమం నిర్వహించినటువంటి డిఆర్ఆర్ ఫౌండేషన్ వారికి పోలీస్ వారి తరఫున కృతజ్ఞతలు ఇస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ కాలంలో ఎంతో ఏది సహాయం చేయాలనే ఆలోచనతో మంచి ఆలోచన, మంచి సహాయం, ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నందుకు ఆ ట్రస్ట్ సభ్యులందరికీ, ఫౌండేషన్ వారికి మా యొక్క అభినందనలు. 10 మందికి సహాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ దాసరిపల్లి విలేజ్ లో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది తమకు తోచిన సహాయం తమ పక్క వారికి ఎప్పుడూ అందించాలని అనుకుంటున్నాము. మరియు గ్రామ ప్రజలందరూ కూడా మా యొక్క అభినందనలు. దుప్పట్ల పంపిణీ దుప్పట్ల కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి డిఆర్ఆర్ ఫౌండేషన్ వారికి పోలీస్ వారి తరఫున ముందుగా కృతజ్ఞతలు ఇస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ కాలంలో ఎంతో ఏది సహాయం చేయాలనే ఆలోచనలో మంచి ఆలోచన, మంచి సహాయం, ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నందుకు ఆ ట్రస్ట్
ట్రస్ట్ సభ్యులందరికీ ఫౌండేషన్ వారికి మా యొక్క అభినందనలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చి డిసెంబర్ 23న ఆలయ ప్రాంగణంలో మిస్ అయిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లా కోడిమాల్య మండలము చింతలపల్లి గ్రామానికి చెందిన సింగారపు ఆదిత్య ఆచూకీ లభ్యమైంది. పాపను అపహరించిన మహిళ నిందితులను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలను ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఆదిత్య మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ పాప మిస్సింగ్ కేసు అయిన 7 రోజుల తర్వాత ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టామని, పాప ఆచూకీ కోసం 7 బృందాలుగా ఏర్పాటు చేశామన్నారు. వేములవాడ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ బస్టాండ్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించామని పేర్కొన్నారు. అనంతరం సీసీ కెమెరాలు ఆధునిక టెక్నాలజీ వినియోగించుకొని 10 రోజులుగా శ్రమించి పాప ఆచూకీ కనుగొన్నామని ఆయన తెలిపారు. సింగారపు ఆదిత్యను మహబూబ్నగర్ జిల్లాలోని ఒక గ్రామ ఉప సర్పంచ్ ద్వారా నిందితులను ఒక గ్రామ ప్రాంతంలోని 3 మహిళల్ని అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు. ఒక చిన్న పాప, ఆమె పేరు అద్వైత. ఈమె కొంత 3 లేడీస్ వచ్చి కిడ్నాపింగ్ చేశారు. దీనికి ఇన్ఫర్మేషన్ మనకి 30th డిసెంబర్ వచ్చింది. ఎందుకంటే మదర్ కొంచెం పిచ్చిగా ఉంటుంది అండ్ అక్కడ టెంపుల్లో ఉంటుంది, అంటే 1 మంత్ నుండి అక్కడే ఉంటుంది. దానికి మన ఇన్ఫర్మేషన్ మదర్ వాళ్ళ బ్రదర్ ఇచ్చారు. దానికి కొంచెం డిలే అయింది. దాని తర్వాత మనం టీమ్స్ యాక్టివేట్ చేసాము, సిసిఎస్ అండ్ లోకల్ ఇన్స్పెక్టర్, అండ్ ఆల్మోస్ట్ 7 టీమ్స్ ఫామ్ చేసి అన్ని బస్ స్టాండ్స్, సీసీటీవీ కెమెరాస్, ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేసాము. ఎందుకంటే డిలే వల్ల మనకి కూడా కొంచెం డిఫికల్టీస్ వచ్చింది. సో మొత్తం టెక్నికల్గా పోయి మనం అన్ని బస్ స్టాండ్స్ ఫస్ట్ వెరిఫై చేసాము. ఆ కరీంనగర్ నుండి లేకపోతే మన వెమ్లవాడ నుండి ఎక్కడెక్కడ బస్సెస్ పోతాయి, ఆ ప్రతి బస్ స్టాండ్కి మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, కోడాడ అట్లయిన ప్లేసెస్లో మన టీమ్స్ పోయి అన్నీ అక్కడ సీసీటీవీస్ చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్తో మనకి ఒక లొకేషన్ వస్తే అక్కడ మహబూబాబాద్ టీం పోయింది. అక్కడ మనం మహబూబాబాద్ టీంకి తీసుకొని ఆమె దొరికింది. అక్కడ లోకల్ ఉప సర్పంచ్ ఐడెంటిఫై చేశారు. దాని తర్వాత చిన్న పాప అండ్ 3 లేడీస్ ఎవరైనా ఇక్కడ వచ్చారు వాళ్ళకి మనం పట్టుకొని ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాము. పోలీస్ కస్టడీలో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏమేమి ఉంటుంది అది మనం మొత్తం ప్రొసీజర్గా వెళ్ళి అది కన్క్లూజివ్గా దీనికి ఎండ్ తీసుకొస్తాము. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తో మనం లెర్న్ చేసేది ఏంటి అంటే, అందరు ఫస్ట్ అంటే జనాలకి ఏంటి అంటే మీరు అందరు సీసీటీవీస్ పెట్టుకోవాలి. ఎందుకంటే సీసీటీవీస్ ఉంటే మనం 100% ఏమైనా కేసు డిటెక్ట్ చేయవచ్చు. సీసీటీవీస్ లేనప్పుడు చాలా డిఫికల్టీస్ వస్తుంది. ఈ కేసులో మనకి తెలిసింది ఇప్పుడు 30th కేసు అయిన తర్వాత ఈరోజు 10th క్లోజ్ అవుతుంది. అది కూడా చాలా డిఫికల్టీస్ వల్ల. బట్ స్టిల్ జనాలందరితో మీరు ఎంత సీసీటీవీస్ కెమెరాస్ పెట్టుకోవచ్చు మీ ఇంట్లో, చుట్టుపక్కల, బయట, మీ షాప్స్లో. అది మీకు ఏమైనా కారణంలో మీకు హెల్ప్ అవుతుంది. జనరల్గా మనం ఏంటి అంటే మనకి ఏం హెల్ప్ కాదు, మన లోపల పెట్టాలి. సో దయచేసి మీరు మ్యాక్సిమం సీసీటీవీస్ కెమెరాస్ పెట్టాలి. ఇది కాకుండా ఏమైనా ఇట్లా చిన్న పాప ఎవరి దగ్గర మీకు కనిపిస్తే మీరు తొందరగా 100 డయల్ చేయండి. సో దట్ మనం ఏం చేస్తాము అంటే ఐడెంటిఫై చేస్తాము అది ఎవరి చిన్న పాప. సో దట్ మనం ఆ కన్సర్న్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది మనకి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. సో దట్ ఇట్లయినా ఇష్యూస్, కిడ్నాపింగ్ లాగా ఇష్యూస్ ఎక్కడైనా జరగదు. బికాజ్ పాప చిన్న ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఏం గుర్తుండదు. మేబీ 2 years తర్వాత వాళ్ళు కూడా వీలైన అమ్మ నాన్న అనుకొని మేబీ అట్లా ఉంటారు. బట్ తర్వాత షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కుమారుడు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 124 డివిజన్ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలలో పలువురు పాల్గొని కేక్ కట్ చేసి కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, కుకట్పల్లి విలేకరులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ అదృష్టం బాగుంది. ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు కల సాకారమైన రోజు అని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డబుల్ బెడ్రూమ్ వాసులకు 40 మందికి
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాలు అందించిన రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డిని, కార్పొరేటర్ను కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టైం కావచ్చు, ఒక సంవత్సరం లేట్ కావచ్చు, కాకపోతే ఎప్పుడైనా నిజాయితీ గెలుస్తుంది, నిజం గెలుస్తుంది. ఆ నిజం ఈ రోజు గెలిచింది. ఎందుకంటే ఏ లీడర్లనైతే అవమానపరిచిందో మా లీడర్లు, నాతో విన్నట్టు ఉండే లీడర్లందరినీ అవమానపరచడం జరిగింది. ఆ రోజు అనుకున్నాం, ఆ రోజు కంకణబద్ధులై ఏదో ఒక రోజు నిజాయితీ గెలుస్తుంది, నిజం గెలుస్తుంది, వాడికి అభివృద్ధి పోరాడాలని చెప్పేసి ఆ రోజే కంకణం కట్టుకున్నాం. అదే స్టేజీ, అదే కార్యక్రమం, అదే ప్లేస్. మార్పులు లేరు, నిజాయితీ గల లీడర్లు నాతోటి ఈ రోజు ఉన్నారు. ఏదో మా కోసం మా లీడర్లు ఎవరు కూడా మిమ్మల్ని ఒక రూపాయి అడిగారా? ఏ ఒక్క లీడర్ అయినా మిమ్మల్ని రూపాయి తీసుకున్నారా? ఏ ఒక్క లీడర్ అయినా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కావాలని అడిగారా? నిజాయితీగా రోజు 24 గంటలు కష్టపడి దుర్మార్గుడు ఆ రోజు. ఈ రోజు నేను అడుగుతున్నా, నిజాయితీ ఉన్నోడైతే, నిజమైన నిస్వార్థుడైతే మనకి ఇప్పించాల్సిన డబుల్ బెడ్రూమ్లు ఇప్పించాల్సినోడు వాడు ఇక్కడ కూర్చున్నాడు. ఈ రోజు, ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిస్వార్థంతో ఏ రూపాయి తీసుకోకుండా మీ అందరికీ తెలుసు, ఈ 146 మంది లబ్ధిదారులకు తెలుసు, మా లీడర్లు ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలే. నిస్వార్థంగా మంచి చేయాలని చెప్పేసి కష్టపడ్డారు తప్ప ఎవరు కూడా అలాంటి వాటికి వెళ్ళలే. కానీ ఒక దుర్మార్గుడు కావాలని చెప్పేసి నిందలేసి ఏం చేసినప్పటికీ కూడా ఎదురొడ్డి తట్టుకొని నిజాయితీ ఎప్పుడైనా గెలుస్తా అని చెప్పేసి ఈ రోజు వరకు నిలబడి మీ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వగలిగినాం. అంతేకాదు, అప్పుడు మీరు చూశారు, నిజమైన లబ్ధిదారులు ఎక్కడో పాపం రెండుకుండి అక్కడిక్కడ అద్దెలు కట్టుకుంటూ ఏ పండుగ వచ్చినా పండుగలు చేసుకునే సందర్భంలో చాలా మంది దుర్మార్గులు ఇక్కడ సంక్రాంతి పండుగలు చేసుకున్నారు. అవసరమా? ఇంత పేదవాళ్ళు బయట ఉంటే వాటి సంక్రాంతి పండుగలు ఇక్కడ చేసుకుంటారా? అందుకే ఈ రోజు నిజమైన సంక్రాంతి పండుగ అని చెప్పేసి సంక్రాంతి సంబరాలని ప్రోగ్రాం పేరు పెట్టినాం. ఇది నిజమైన సంక్రాంతి. ఎందుకంటే ఒక పేదవాడికి కూడు గూడు నీడ ఇచ్చినప్పుడే అది నిజమైన ప్రభుత్వం. ఒక పేదవాడిని ఆదుకున్నప్పుడే అది నిజమైన ప్రభుత్వం. ఒక పేదవాడి కోసం పోరాడినోడే నిజమైన నాయకుడు. మనం గతంలో మనకు పనిచేసినటువంటి స్వర్గాయుస్తులైనటువంటి పీజేఆర్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం ఈ రోజు? పీజేఆర్ నిజమైన నాయకుడు. అతను రాజకీయవేత్త కాదు, పొలిటీషియన్ కాదు, నిజమైన నాయకుడు పీజేఆర్. కాబట్టి ఇప్పటికీ కూడా చాలా మంది గుండెల్లో పెట్టుకొని వైకుంఠ ఏకాదశి రోజు దేవదేవుడు శ్రీమన్నారాయణ ఉత్తర ద్వార దర్శనంతో వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని కోదండ రామాలయంలో ఎమ్మెల్యే దంపతులు ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ గుడిని అలంకరించగా ఉత్తర ద్వారం నుండి భక్తులకు రామయ్య దర్శనమిచ్చాడు. శ్రీమన్నారాయణి దివ్య ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలతో పాటు సమస్త జీవకోటికి కలగాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. ఉదయం నుండి భక్తులు భారీ ఎత్తున విష్ణు దేవాలయాల్లో క్యూలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రసిద్ధిగాంచిన రామాలయం గోదావరికని రామాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా పొద్దున్న ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ రామందిరం రావడం జరిగింది. ఈరో గారు, పూజారులు బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తున్నారు. ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవదేవుడు శ్రీరామచంద్రుడు అందరికీ వారు కోరుకున్న కోరికల్లో మంచి ఆరోగ్యంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ ఆలయ అభివృద్ధి ఈ రాబోయే 5 ఏళ్లలో ప్రజలకు ఏ రకంగా అయితే దొరుకుతుందో ఆ రకంగా చేయడానికి చాలా ప్రణాళిక ముందుకు పోతున్నాం. ఆ దేవుడి ఆశీస్సులతో బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తాం. అనంతపురం జిల్లాలోని కాశ్మీర్ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, అనంతపురం ప్రజలు ఆనందించాలని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ ఎగ్జిబిషన్లో ఎటువంటి అపశృతులు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎగ్జిబిషన్ సిబ్బందికి తెలియజేశారు. ఎగ్జిబిషన్ ఇన్ఛార్జ్ రాఘవ మాట్లాడుతూ ఆడవారికి సంబంధించినటువంటి గాజులు, కమ్మలు, మిగిలిన వస్తువులు ఉన్నాయని, పిల్లలకు ఆట వస్తువులు, పెద్దలకు గేమ్లు, ఎగ్జిబిషన్ అంటే పెద్ద జాయింట్ వీల్,
అన్ని రకములైనటువంటి ఆట వస్తువులు ఉన్నాయని తెలియజేశారు. ప్రజలు ఈ సంక్రాంతి సెలవుల్ని ఈ ఎగ్జిబిషన్ ద్వారా సంతోషంగా ఉపయోగించుకోవాలని కోరారు. ఈరోజు అనంతపూర్లో ఒక మంచి ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలందరికీ వినోదంతో పాటు ఇక్కడ వస్తువులన్నీ దొరికే విధంగా ఈ యాజమాన్యం వారు అనంతపూర్లో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. దీనికి ముఖ్య అతిథులుగా మరి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని మరి అందరినీ కూడా పిలిపించి ఈరోజు చేయడం కూడా ఒక మంచి కార్యక్రమం. అదేవిధంగా ప్రజలకు పిలుపునివ్వడం ఏంటి అంటే గతంలో ఎగ్జిబిషన్స్లో కొంతమంది కొన్ని స్టాండర్డ్స్ వాడక కొన్ని అపశృతులు జరిగాయి. కానీ ఇప్పుడు అనంతపురం ఎగ్జిబిషన్ ఏకేఎస్ ఎగ్జిబిషన్ దగ్గుబాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేసి ప్రారంభించారు. మా ఎగ్జిబిషన్ గుత్తి రోడ్డు కేటీఆర్ ఫంక్షన్ హాల్ ముందర ఉంది. ఈ రోజు నుంచి ఎన్ని రోజులు ఉంటుంది? ఈ రోజు నుండి 45 రోజులు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి నుండి ఈరోజు మా ఏకేఎస్ ఎగ్జిబిషన్కి మన దగ్గుబాటి ప్రసాద్ అన్న గారు వచ్చేసి ప్రారంభించినందుకు సంతోషిస్తున్నాము. మా ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందండి. గుత్తి రోడ్ కేటీఆర్ ఫంక్షన్ ఉంది మా ఏకేఎస్ ఎగ్జిబిషన్. ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఉల్లాసన వాతావరణంలో చల్లని సాయంత్రం కూడా ఫ్యామిలీతో రావాల్సిన వచ్చినాము. మా ఎగ్జిబిషన్ జెయింట్ వీల్, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, మినీ ట్రైన్, బౌన్సర్, చిన్నపిల్లల ఆట వస్తువులు ప్రతి ఒక్కటి, లేడీస్ కావాల్సిన జ్యువెలరీ ఐటమ్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరు మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మనం అనంతపురంలోని గుత్తి రోడ్లో కాశ్మీర్ సిటీ ఎగ్జిబిషన్ అనేది ప్రత్యేక ఆకర్షణగా తీసుకుని ఈ నూతన సంక్రాంతి శుభాకాంక్షలతో మన ప్రజలకి ప్రత్యేక ఆకర్షణగా కాశ్మీర్ సిటీ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటేశ్వర గారి చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇందులో మెయిన్ మన ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏంటంటే కాశ్మీర్ సిటీ ఎగ్జిబిషన్. అక్కడ ఉండే థీమ్ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. గత నెల రోజుల నుంచి దాదాపు 50 మంది వర్కర్లతో తమిళనాడు నుంచి వచ్చిన వర్కర్లతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మహిళల కోసం షాపింగ్ ప్లస్ పిల్లలకి పెద్దలకి ఆడుకోవడానికి సంబంధించిన అమ్యూజ్మెంట్ రైడ్స్ అన్ని ఏర్పాటు చేయడం అయింది. ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ నుంచి 40 రోజులు అనంతపురం ప్రజల్ని ఆహ్లాదపరుస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనంతపురం జిల్లాలో కాశ్మీర్ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్లో సదుపాయాలు వినియోగించుకోవాలన్న ఎమ్మెల్యే దగ్గుపాటి. వృద్ధులకు దుప్పట్ల పంపిణీలో పాల్గొన్న రూరల్ ఎస్ఐ అరుణ్ కుమార్. వేములవాడలో చిన్నారి అపహరణ, 3 మహిళల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.